నమస్తే, నేను మీ ఇంజనీర్ రామన్ రాజేష్, ఎంఎస్ అగర్వాల్ ఫౌండరీస్ ప్రైవేట్ లిమిటెడ్ నుంచి. మొత్తం మీరు మన ఛానల్కి స్వాగతం అండి. ఈరోజు మనం ఒక చిన్న సబ్జెక్ట్ మాట్లాడదాము. అంటే మనం ఫీల్డ్ విజిట్ చేస్తూ ఉంటే కొన్ని ప్రాబ్లమ్స్ మనం అబ్జర్వ్ చేస్తున్నాం. అబ్జర్వ్ చేస్తున్నప్పుడు కొన్ని బాధ అనిపిస్తుంది. అంటే ఖర్చులు పెట్టి చాలా ఖర్చు పెట్టి అమౌంట్తో ఒక డ్రీమ్ హౌస్ కడుతున్నారు. అక్కడ చిన్న చిన్న మిస్టేక్లు, అంటే ఇక్కడ మిస్టేక్లు కావాలని ఎవరు చేయరు. ఆ మిస్టేక్లు జరగడానికి మెయిన్ కారణం ఏంటంటే అవగాహన మనకు లేకపోవడం వల్ల. అంటే ఆ ప్రాబ్లం ఎందుకు వస్తుందని ఫస్ట్ మనం ఐడెంటిఫై చేయాలి. అంటే ప్రాబ్లం రాకుండా చేయాలంటే ఏం చేద్దాం అన్నది వెతికేదానికైనా ఫస్ట్ ఆ ప్రాబ్లం ఎందుకు వస్తుంది, ఆ ప్రాబ్లం ఎందుకు వస్తుంది మనం తెలుసుకుంటే ఆటోమేటిక్ మనకు రిజల్ట్ మనకు వచ్చేస్తుంది. ఎందుకంటే ఎందుకు వస్తుంది వెతికేటప్పుడు మనకు దానికి ఆన్సర్ దొరుకుతుంది. ఈరోజు మనకు చిన్న సబ్జెక్ట్ ఏంటంటే మోటార్ మిక్సింగ్. మోటార్ అంటే మనం బ్రిక్ వర్క్ కావచ్చు, ప్లాస్టరింగ్ కావచ్చు, ఫినిషింగ్ పీరియడ్లో మోటార్ మిక్సింగ్ చేస్తున్నారు. అంటే ఇసుకతో పాటు సిమెంట్ ఇంత ప్రపోర్షన్ అని చెప్పేసి మిక్సింగ్ చేస్తుంటారు. మన అబ్జర్వ్ చేసింది ఏంటంటే చాలా మటుకు బిల్డింగ్లో ఇసుక కుప్ప ఉంటుంది, ఒక సిమెంట్ ముట్ట తీసుకొచ్చి పడేసి మిక్సింగ్ చేస్తుంటాడు. అది నల్లగా ఉందా తెల్లగా ఉందా చూసుకొని దాని ప్రకారంగా మిక్సింగ్ చేస్తుంటారు. ఈ మిక్సింగ్ ప్రపోర్షన్ రాంగ్ అవ్వడం వల్లనే బిల్డింగ్లో చాలా మటుకు క్రాక్స్ అనేది వస్తుంది. క్రాక్స్ మాత్రమే కాదు, శాండ్గా రాలిపోతుంటుంది. అది షార్ట్ పీరియడ్లో విత్ ఇన్ 5 years తర్వాత మీకు శాండ్ అనేది ఊడిపోతుంటుంది. అంటే పెయింటింగ్ కొంతమంది డ్రీమ్గా ఈ కాస్ట్ పెట్టి పెయింటింగ్ కూడా చేస్తూ ఉంటారు. పెయింటింగ్ మీకు తెలియని విషయం ఏంటంటే ప్లాస్టరింగ్ మాత్రమే పెయింటింగ్ అంటుకుంటుంది. ఆ ప్లాస్టరింగ్ రాలిపోతుందంటే మీ పెయింటింగ్ కూడా పనికిరాదు, పెచ్చిగా మీకు టచ్ అప్ లాగా కనిపిస్తూ ఉంటుంది. సో దీనికి చాలా మంది ఏమనుకుంటారు, పెయింట్ ఖరాబ్ అయిందని మనం అనుకుంటాం. కానీ రియల్ ఏంటంటే ఆ మోటార్ సరిగ్గా సెట్ కాకపోవడం వల్ల. ఎందుకు సెట్ అయితే లేదు, మిక్సింగ్ ప్రాపర్ లేదు. ఎందుకు మిక్సింగ్ ప్రాపర్గా లేదు, మనం ఒక కొలతతో వేయలేదు, దానికి ఒక కొలత ఉంటుంది. ఇప్పుడు బ్రిక్ వర్క్ మనం తీసుకుంటే 4 inches వాల్ అనేది 1.4 కానీ 1.3 కానీ మనం చేస్తూ ఉంటాం. సో అట్లే 9 inches వాల్ అన్నప్పుడు 1.5 కానీ 1.6 కానీ చేస్తూ ఉంటాం. ప్రపోజల్ 1.6 అంటే 1 time సిమెంట్ 6 time శాండ్ అనేది మనం వాడుతుంటాము. సో ఈ ప్రకారం మిక్సింగ్ ఉంటుంది. ప్లాస్టరింగ్ తీసుకుంటే మీకు సీలింగ్ ప్లాస్టరింగ్ వచ్చినప్పుడు 1.3 or 1.4, ఆర్ వాల్ ప్లాస్టరింగ్ వచ్చినప్పుడు, ఇంటర్నల్ ప్లాస్టరింగ్ వచ్చినప్పుడు మీకు 1.6, ఎక్స్టర్నల్ ప్లాస్టరింగ్ వచ్చినప్పుడు 1.4 కానీ 1.5 కానీ మనం చేస్తుంటాం. సో ఈ ప్రపోజల్లో అదే నేను 1.4, 1.6 చెప్పడానికి రీజన్ ఏంటంటే 1 time సిమెంట్, 1 bag సిమెంట్ అయితే 4 bags శాండ్ అనేది మనం లెక్క వేసుకోవాలి. దాని ప్రకారం ఒకవేళ మనకు కొలత గంపల్లో కావాలంటే సిమెంట్ ఎన్ని గంపలు పడుతుందో మనం వాడుతున్నారు, డిపెండ్స్ ఆన్ కంప. మనం వాడుతున్న మోటార్ పాన్ ఉంది కదా, ఆ గంపల్లో మనకు చిన్నది కావచ్చు, పెద్దది కావచ్చు, మీడియం కావచ్చు, దాని ప్రకారంగా సిమెంట్ మెజర్ చేసుకుని అది సిమెంట్ ఎన్ని పడుతుంది ఇంటూ 4 times, ఇంటూ 5 times, ఇంటూ 6 times అట్లా మనం చేసుకోవాల్సి వస్తుంది. ఈ మిక్సింగ్ ప్రపోర్షన్ అనేది మనం గమనించకపోవడం వల్ల మన బిల్డింగ్లో రాబోయే కాలంలో మనం ఈ రోజు కట్టే వాళ్ళకి చెప్తున్నాం, కట్టిన వాళ్ళకి మనం ఏం చెప్పలేము. ఎందుకంటే అది జరిగిపోయింది దాని గురించి మనం మాట్లాడినా కూడా దానికి సొల్యూషన్ లేవు. సో ఈ రోజు కట్టబోయే వాళ్ళకి ఉపయోగపడే విషయం ఏంటంటే మనం కట్టక ముందు ఈ సబ్జెక్ట్ అంతా తెలుసుకొని మిక్సింగ్ అంటే ఏంటి, ప్రపోజల్ అంటే ఏంటి, 1.6 ఏంటి, 1.5 ఏంటి, దేనికి వాడాలి. సో ఈ విషయం అంతా మనం స్టడీ చేసి మిక్సింగ్ చేసేటప్పుడు ఒక చిన్న మోటార్ మిక్సింగ్ మిషన్ దొరుకుతుంది. టెంపరీగా మీకు 20,000, 25,000 కూడా మోటార్ మిక్సింగ్. అంటే మనం అది మసాలా అంటాం, కొంతమంది మాల్ అంటారు, మనం మోటార్ అంటాం. ఆ మోటార్ను మనం మిక్సింగ్ చేయడానికి ఒక మిషన్ దొరుకుతుంది. మిల్లర్ తీసుకొచ్చి జస్ట్ ఎలక్ట్రిక్ చిన్నగా ఉంటుంది, చిన్న బకెట్ టైప్ ఉంటుంది, ఒక half bag వాల్యూమ్ పడుతుంది. సో దాంతో మిక్సింగ్ చేసుకుంటే మీకు క్వాలిటీ మోటార్ క్వాలిటీ అనేది బాగుంటుంది. ఈ క్వాలిటీ ఎందుకు మనం డిపెండ్స్ ఆన్ క్వాలిటీని ఎందుకు అంటున్నాం అంటే ఇక్కడ మిక్సింగ్ మిస్ అయినా క్వాలిటీ పోతుంది, శాండ్ ఎక్కువ అయినా పోతుంది, శాండ్ తక్కువ అయిపోయినా పోతుంది, ఒకవేళ వాటర్ కన్నా ఎక్కువైనా పోతుంది, వాటర్ కన్నా తక్కువైనా పోతుంది. ఈ ప్రపోజల్ అనేది పర్ఫెక్ట్గా ఉండాలి. ఇంకొక పాయింట్ కూడా చెప్పాలి, రైనీ సీజన్ వచ్చేసరికి చాలా మంది ప్లాస్టరింగ్ ఇంటర్నల్గా చేస్తూ ఉంటారు. రైనీ సీజన్లో మాక్సిమం ప్లాస్టరింగ్ అవాయిడ్ చేయండి. బ్రిక్ వర్క్ అని చేసుకోవచ్చు కానీ ప్లాస్టరింగ్ అవాయిడ్ చేయండి. మెయిన్ థింగ్ ఏంటంటే రైనీ సీజన్లో శాండ్ అనేది మీకు అవుట్ సైడ్ ఉంటుంది. శాండ్ తీసుకొచ్చి మనం ఇక్కడ ఇంటర్నల్గా డంపింగ్ చేసేది కదా, సిమెంట్ లెక్క మనం స్టోర్ చేసి పెట్టలేము. శాండ్ అవుట్ సైడ్ ఉంటుంది కాబట్టి శాండ్ బేసిక్లీ వాటర్ని అబ్జర్వ్ చేసుకుంటుంది. వాటర్ని బయటకు పోనీయకుండా అబ్జర్వ్ చేసుకుని మీకు శాండ్ లోపల వాటర్ అట్లా ఉండిపోతుంది. మిక్సింగ్ చేసేటప్పుడు వాటర్ ఆల్రెడీ మిక్స్ అయి ఉంది కాబట్టి సిమెంట్ అండ్ శాండ్ మిక్స్ అవ్వకుండా ఈ వాటర్ డిస్టర్బ్ చేస్తుంటుంది. సిమెంట్ సెపరేట్గా, శాండ్ సెపరేట్గా ఉండిపోవడం వల్ల కూడా మీకు సిమెంట్ స్ట్రెంత్ ఒక దగ్గర అచీవ్ కాకపోవడం, అక్కడ నుంచి పెచ్చిలాగా ఊడుతుంటుంది.
సో ఈ ప్రాబ్లమ్ మనం సాల్వ్ చేయాలంటే ఒక మిల్లర్ మిక్సింగ్ పెట్టుకోవాలి. వెట్ కండిషన్లో అంటే తడిసిన శాండ్ త్రూ మిక్సింగ్ చేయకూడదు. ఎప్పుడు కూడా శాండ్ అండ్ సిమెంట్ డ్రై కండిషన్లో మిక్సింగ్ చేయాలి. అంటే పొడిగా తడి లేకుండా ఉన్నప్పుడు మంచిగా మిక్సింగ్ చేసేసి ఒక 4-5 టైమ్స్ చేతిలో కలిపితే ఒక 5-6 టైమ్స్ మంచిగా తిప్పాలా. తిప్పిన తర్వాత మనకు ఎంత కావాలో అంత నీరు పోసుకొని మనం వాటర్ని మిక్సింగ్ చేయడం చాలా ఇంపార్టెంట్. ముఖ్యమైన పాయింట్ ఏంటంటే మన కొలతలు, అంటే మనం బ్రిక్ చేస్తున్నామా, ప్లాస్టింగ్ చేస్తున్నామా, ఇంటర్నల్ ప్లాస్టింగ్ చేస్తున్నామా, లేదా ఎక్స్టర్నల్ ప్లాస్టింగ్ చేస్తున్నామా, 4 ఇంచెస్ వాల్ కడుతున్నామా, 9 ఇంచెస్ వాల్ కడుతున్నామా, ఇట్లా డిఫరెంట్ ప్రపోర్షన్స్ ఉన్నాయి. ఆ ప్రపోర్షన్ మనం పాటిస్తే మీ బిల్డింగ్ లైఫ్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. సో ఈ పాయింట్ మీద మీరు కాన్సన్ట్రేట్ చేయాలని నా కోరిక. ఎందుకంటే ఇల్లు మీది, ఇన్వెస్ట్మెంట్ మీది, లైఫ్ నెక్స్ట్ జనరేషన్ తీసుకెళ్లేది మీ ఇష్టం. సో నెక్స్ట్ జనరేషన్ మనకు కావాలన్నప్పుడు కొన్ని విషయాలు మనం కాన్సన్ట్రేషన్ చేయాల్సిందే. ఈ రోజు మనకు హెల్త్ బాగాలేదంటే మనం జాగ్రత్త తీసుకుంటేనే హెల్త్ రికవర్ అవుతుంది. లేదు ఎట్లా పడితే మనం ఉంటాం టాబ్లెట్ వేస్తే సరిపోతుందంటే హెల్త్ అనేది రికవర్ కాదు. సో అదే విధంగా మనం బిల్డింగ్ కూడా కేర్ తీసుకుంటే మాత్రమే క్వాలిటీ వస్తుంది. ఆ కేర్ అనేది మీ చేతిలో ఉంటుంది. బయట మేము చెప్పగలుగుతాం, గూగుల్ చెప్పగలుగుతారు, ఎవరి దగ్గర ఉండి చేపించలేరు. దగ్గర ఉండి చేపించే పర్సన్ ఎవరంటే మీరు ఒక్కలే. క్వాలిటీకి బాధ్యత కూడా మీరే. కాబట్టి ఇలాంటి విషయాల్లో జాగ్రత్త పడితే మీ బిల్డింగ్ అనేది లాంగ్ లాస్టింగ్ వస్తుంది. సో ఈ విషయంతో పాటు మనం ఫర్దర్గా వేరే వీడియోస్ కూడా చేస్తూ ఉంటాం. మన ఫీల్డ్లో చూసి ప్రతి ఒక్క పెయిన్ పాయింట్స్ని మీకు సలహాగా మేము చెప్తా ఉంటాం. సో దాంతోపాటు మీకు ఏదైనా సర్వీస్ కావాలంటే కింద స్క్రోల్ అవుతున్న నంబర్, మా వీడియోలో స్క్రోల్ అవుతుంటుంది. ఆ నంబర్ కానీ టోల్ ఫ్రీ నెంబర్ కానీ మా ఎంఎస్ వాల్ ఫౌండరీస్ ప్రైవేట్ లిమిటెడ్ టోల్ ఫ్రీ నెంబర్ ఉంటుంది. ఆ నెంబర్ కాల్ చేస్తే మీకు టెక్నికల్ అసిస్టెంట్ టీమ్స్ ఉన్నాం. ఆ టీం మీకు వచ్చి ఫోన్ కాల్ త్రో లేదా లైవ్లో సైట్ విజిటింగ్ వచ్చినప్పుడు మీకు సర్వీస్ ఇవ్వడం జరుగుతుంది. సో మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేస్తూ ఉంటే మీకు వీడియోస్ ఫర్దర్గా వస్తూ ఉంటుంది. సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.